బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ గులాబీ బాస్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరపున గోపాల్ శంకర్ నారాయణ్ తమ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై కీలక వ్యాఖ్యలు చేస్తుంది. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చారంటూ కోర్టు ఆక్షేపించింది. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని పేర్కొంది. అయితే వెంటనే కమిషన్ జడ్జిని మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ గులాబీ బాస్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరపున గోపాల్ శంకర్ నారాయణ్ తమ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై కీలక వ్యాఖ్యలు చేస్తుంది. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చారంటూ కోర్టు ఆక్షేపించింది. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని తెలిపింది. అయితే వెంటనే కమిషన్ జడ్జిని మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ గులాబీ బాస్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ రుద్ర, కమిషన్ తరపున గోపాల్ శంకర్ నారాయణ తమ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనల త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చారంటూ కోర్టు ఆక్షేపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు నేపథ్యంలో పవర్ ప్లాంట్ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పి నరసింహారెడ్డికి సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేసిన విషయం సంగతులు మనందరికీ తెలిసిందే. గులాబీ బాస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే కేసీఆర్ తరపు దాదాపుగా కూడా వకీల్కి సంబంధించినటువంటి వాదోపవాదాలు అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో కూడా లుకాస్ నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కమిషన్ కి సంబంధించి గోపాల్ శంకర్ నారాయణ్ కి సంబంధించినటువంటి తమ వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత తీర్పును దాదాపుగా కూడా ధర్మాసనం కొంత కమిషన్ కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కమిషన్ లో కీలక వ్యాఖ్యలు చేసింది. దాదాపు విచారణ పూర్తి కాకముందుకే జస్టిస్ పివి నరసింహారెడ్డి ఓవైపు అభిప్రాయాన్ని చేరవేయడం జరిగింది. కోర్టు ఆదేశాలకు మించి నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం సరైనది కాదంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే వెంటనే కమిషన్ జస్టిస్ ను మార్చాలంటూ కూడా ప్రభుత్వానికి ఈ అంశాన్ని ఇస్తున్నామంటూ కూడా ధర్మాసనం తీర్పు అయితే పేర్కొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు దీనికి సంబంధించిన విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఒకవైపు ఆ కమిషన్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి ఇంటర్నల్ విషయాలను ఏ విధంగా మీడియాకు చెప్తారో అన్నటువంటి దాంట్లో కమిషన్ కి సంబంధించినటువంటి చైర్మన్ ను మార్చాలంటూ కూడా వాదోపవాదాలను ముందుకు తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, ప్రణయ్, ముఖ్యంగా ఇది ప్రభుత్వానికి ఇంకో అవకాశం లభించింది అనుకోవచ్చా? మరి ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది నెక్స్ట్? ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి మరొక అవకాశం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కమిషన్ కి సంబంధించి ఒకవేళ మారితే ఖచ్చితంగా మళ్ళీ వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఒకదానికొకటి పిటిషన్ దాఖలు చేస్తా ఉన్నారు. వరుసగా కూడా పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో కంప్లీట్ గా కూడా అవకతవకల్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఎన్నో ఇష్యూస్ కి సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్ కి సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలులో అనేక అవకతవకలు ఉన్నాయన్నటువంటి వాదోపవాదాలు కూడా మనం వింటా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ తీర్పుకి సంబంధించి కొంత ప్రభుత్వానికి మరింత కొంత ఆధారాలు సేకరించేటువంటి అవకాశాలు కూడా దొరికే ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, ఏంటంటే బీజేపీతో అంతర్గతంగా కొంత ఫ్రెండ్షిప్ చేస్తున్న కేసీఆర్కి ఏమైనా ఊరట లభించే అవకాశం ఏమి లేకపోలేదా? ఒకవైపు కమిషన్ కి సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సంప్రదింపుల నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి అంశం మాత్రమే తెరపై కనిపిస్తోంది. ఎందుకంటే కవితను బయటకు తీసుకొచ్చే దిశగానే బీజేపీతో 2 రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి సీట్లను అందజేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇద్దరు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా భేటీ అయిన సిచ్యువేషన్ కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఒక సమావేశానికి సంబంధించినటువంటి దీంట్లో కొంత ఊరట లభించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.